అవుతామంట. మనకున్న దృఢ విశ్వాసాన్ని అంటే అంతము వరకు గట్టిగా పట్టుకోవాలి. ఒకవేళ కష్టం వస్తుంది, ఒకవేళ బాధలు వస్తాయి, కష్టపడినా ఇంట్లో గడవదు. ఒక్కొక్కసారి నా ప్రభు ఉన్నాడు, నా ప్రభు ఉన్నాడు, ఏదో రూపంలో నాకు ఆయన సహాయము. దేవుని యందు విశ్వాసం ఉంచిన వారిని ఎన్నడు విడిచిపెట్టడు అని ఒక దృఢ సంకల్పంతో, దృఢ నిశ్చయతతో ప్రియులారా మనం ఒక విశ్వాసంగా ముందుకెళ్ళాలి ప్రియులారా. అంతము వరకు ఇంకా కొద్దిగా చదవండి. కోపము పుట్టించిన వారెవరు మోసే చేత నడిపింపబడి ఐగుప్తుల నుండి బయలుదేరి వచ్చిన వారు అందరే కదా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. విని దేవుని కార్యాలు చూసి మోసే చేత నడిపిస్తున్న ఇశ్రాయేలు ప్రజలట దేవునికి ఏం తెప్పించారు? కోపాన్ని తెప్పించారు. దేవుని మాటలు విని అద్భుతాలు చూసి మోసేతో నడిచి దేవుని కట్ట ఏం తెప్పించారట? కోపాన్ని తెప్పించారు. తర్వాత ఎవరి మీద ఆయన కోపగించాను? చేసిన వారి మీదనే కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని మాట వినని వారి మీదే కదా, దేవునికి లోబడిన వారి మీదే కదా, దేవుని సన్నిధికి దూరమైన వారి మీదే కదా ఆయన కోపగించుకున్నాడు. దేవునిలో యథార్థంగా లేని వారి మీదే కదా ఆయన కోపగించుకున్నాడు. దేవుని దగ్గర నమ్మకంగా లేని వారి మీద ఆయన కోపగించుకున్నాడు. ఆయన కోపగించుకుంటే ఏం జరిగింది? తర్వాత చదవండి. వారి వశములు కదా, వారి శవములా? అది దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడండి ప్రియులారా, ఎన్ని లక్షల మంది బయటకు వచ్చారు వాళ్ళు? ప్రియమైన దేవుని బిడ్డలారా, వారి శవములు అంట అరణ్యములోని రాలిపోయాను, తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గూర్చి ప్రమాణము చేశాను? అవిధేయులైన వారిని గూర్చి గదా. హల్లెలూయా, హల్లెలూయా. విధేయులు అవిధేయులు అని రెండు పేర్లు ఉంటాయి. అవిధేయులు అంటే ప్రియులారా, వాళ్ళు సరిగ్గా దేవుని మీద ఆధారపడరు, దేవుని మాట సరిగ్గా వినరు. విధేయులు అనగా ప్రతిదానికి లోబడతారు, దేవుని మాటకి ఇంపార్టెంట్ ఇస్తారు, దేవుని మాటను గౌరవిస్తారు, దేవుని మాటను పోషించుకుంటారు. కాబట్టి వీళ్ళు అవిధేయులయ్యి దేవుని కోపాన్ని రేపడాన్ని బట్టి ఇలా శవాలట అరణ్యములో పడిపోయేటండి ప్రియులారా. కారణం ఏంటని ఆలోచన చేస్తే దేవుని కార్యాలు చూశారు, దేవుని మాట విన్నారు, కానీ విశ్వాసంగా దేవునికి లోబడ్డారు కాదు. కాబట్టి ప్రియులారా, మనం ఎక్కడున్నా, ఏ ప్రాంతంలో ఉన్నా దేవుని యందు విశ్వాసం గలవారై ఉండాలి. మనం ఎప్పుడైతే దేవుని యందు విశ్వాసం గలవారై ఉంటామో, దేవుని మాటల యందు ఎప్పుడైతే నమ్మకం కలిగి ఉంటామో, దేవుడు విడిచిపెట్టడు ప్రియులారా. ఇంకా కొద్ది కిందకి చదవండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అవిశ్వాసం ఉండడాన్ని బట్టే ప్రభు సన్నిధికి రాలేదు, బట్టే ఆరాధనలు ఉండలేకపోతున్నారు ఈరోజు చాలా మంది. ఉపవాసం చేయలేకపోతున్నారు, పరిశుద్ధంగా బ్రతకలేకపోతున్నారు, నీతిగా బ్రతకలేకపోతున్నారు. వారి అవిశ్వాసాన్ని బట్టి దేంట్లో ఉన్నట్టండి గమనించండి, బాగా చదవండి అన్నమాట. కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశించలేకపోయారని గ్రహించుచున్నాము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి మరొక మాటను మనం చూడగలిగితే, ఎబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం చూడండి. వారికి ప్రకటింపబడినట్లు మనకును. దేవునికి స్తోత్రం. విన్నామా లేదా? ప్రకటించబడుతుందా లేదా? ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు ప్రకటించబడినట్లుగా ఈనాడు మనకి కూడా దేవుని వాక్యము ప్రకటించబడుతుంది. కాబట్టి మనం ఏం చేయాలి? ఆ ప్రకటించబడ్డ వాక్యాన్ని మన హృదయంలోని విశ్వాసం గలవారుగా దాచుకోవాలి. ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ కాదు, కొట్టుకొని పోకూడదు. దేవుని మాట మన హృదయంలో ఎప్పుడైతే పదిలపరచబడతాదో, ఎన్ని ఉపద్రవాలు వచ్చినా, ఎన్ని వ్యతిరేకతలు వచ్చినా నువ్వు ధైర్యంగా స్టామినా కలిగి నిలబడతావు. దేవుని మాట నేను అలా నిలబెడతాను. దేవుని మాట అదే ఎబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం